ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక పండగ రోజు. ఎందుకంటే ఇప్పటివరకు రాజధాని అంటూ లేని ఆ రాష్ట్రం ఇవాళ ఇది రాజధాని అని చెప్పుకునే విధంగా పార్లమెంట్లో చట్ట సవరణ జరిగింది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పార్లమెంటు చట్టం చేసింది. ఇక రాష్ట్రపతి సంతకం చేసి దాన్ని గెజిట్ రిలీజ్ చేయడం లాంఛనమే. అది రేపో ఎల్లుండి అయిపోతుంది, అది పెద్ద ఇష్యూ కాదు. పార్లమెంట్లో నిన్నంతా లోక్సభలో ఇవాళంతా రాజ్యసభలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్ర రాజధాని కోసం పార్లమెంట్లో ఇంత చర్చ జరగడం, అసలు పార్లమెంట్లో చర్చ జరగడమే ఫస్ట్ టైం. పైగా ఇంత చర్చ జరగడం ఇంకా విశేషం. అన్నిటికీ మించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో ఉన్న పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పార్టీలన్నీ అమరావతి రాజధాని అని మద్దతు పలికాయి. ఒకే ఒక్క పార్టీ, ఆ పార్టీ ఏదో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ నాకు తెలిసి కేంద్రంలో ఒక పార్టీ లేదా ఒక కూటమి అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఒక కూటమి లేదా కొన్ని పార్టీలు ప్రతిపక్షాలుగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక బిల్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరి మద్దతు కూడగట్టుకోవడం కోసం నానా ఇబ్బందులు పడుతుంది అధికారంలో ఉన్న పార్టీ కానీ కూటమి కానీ. ఈ బిల్లుకి సహకరించండి, మద్దతు ఇవ్వండి. చాలా బిల్లులు వీగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాజ్యసభలో బలం లేకనో ఇంకో రకంగానో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చాలా సవరణలకి కూడా మద్దతు లేక సవరణలు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఆషామాషిగా జరిగే పని కాదు ఇది. అలాంటిది అమరావతి బిల్లు విషయంలో ఆగర్భ శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్. బీజేపీ అంటే ఎలాగో కూటమిలో భాగం కాబట్టి బీజేపీ బిల్లు ప్రవేశపెట్టిన స్పీకర్గా ఉన్నారు వారు, బీజేపీ ఎంపీలు ఉన్నారంతా. ఆగర్భ శత్రువైన కాంగ్రెస్ పార్టీ అమరావతి విషయంలో కలిసి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో కారాలు మీరాలు నూరుకునే బీజేపీ అంటే విరుచుకుపడే తృణమూల్ కాంగ్రెస్ కలిసి వచ్చింది. ఇట్లా ఒకటి కాదు, నేను ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పాలని చాలా ఉన్నాయి. మొత్తం 11 పార్టీలు మద్దతు పలికాయి. ఎందుకు ఇంత మద్దతు వచ్చింది అంటే రాష్ట్ర పునర్విభజన జరిగినప్పుడు ఈ పార్టీలన్నీ పార్లమెంట్లో ఉన్నాయి. ఆ రోజు తెలంగాణకి ఏం చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్పారు, రాజధాని ఏంటి, ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పోరాటం, ఇవన్నీ కూడా దేశం చూసింది. అలాంటి ఇష్యూ కాబట్టే ఇవాళ పార్లమెంట్లో ఉభయ సభల్లో అంత మద్దతు దొరికింది. మరి దేశంలో తెలుగు రాష్ట్రాలు, తెలుగేతర రాష్ట్రాలు, బీజేపీ రాష్ట్రాలు, బీజేపీయేతర రాష్ట్రాలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, ఎన్డీఏతర పాలిత రాష్ట్రాలు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ అందరూ మద్దతు పలికితే ఆ ఒక్క పార్టీకి ఏమీ పోయే కాలం అనొచ్చేమో. ఎందుకంటే సొంత రాష్ట్రం నుంచి ఒక పార్టీ మద్దతు పలకపోవడం అయితే అది ఒక వైకల్యం అయి ఉండాలి, లేదా ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఇంకో దారి అన్నా అట్లా అన్నా అయి ఉండాలి. ఉంటాయి కదా పౌర్ణమికి అమావాస్యకి ఏ ఉంటాయంట, అట్లాంటి ఇదేదో ఉన్నట్టుంది. కనీసం దేశం ముందు తలవంపులు రాకుండా ఉండాలి అనే మినిమం సెన్స్ అన్నా పెట్టుకొని ఉండాల్సింది ఆ పార్టీ. మినిమం సెన్స్. సరే ముందేదన్నా అనుకున్నా కూడా దేశంలో అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నప్పుడు మనం చులకనైపోతాం అనైనా అప్పటికప్పుడు ఆలోచన మార్చుకొని మా మద్దతు కూడా ఉంటుంది, కాకపోతే ఈ డిమాండ్స్ ఉన్నాయి, ఈ డిమాండ్స్ నెరవేర్చండి అని అడుగు. తప్పే ఉంది. నువ్వు రైల్వే జోన్ గురించి మాట్లాడతావా, లేకపోతే కడప స్టీల్ గురించి మాట్లాడతావా, లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడతావా, అడుగు, మాట్లాడు. ఆ దేశంలో ఉన్న, ఆ రాష్ట్రంలో ఉన్న ఒక రాజకీయ పార్టీగా నీకు అధికారము బాధ్యత ఉంది. ఎంతసేపు నీ కేసుల గురించి మాట్లాడుకోవడం, కేసుల గురించి బతిమాడుకోవడం కాదు, తప్పేం లేదు. కానీ అదేమీ చేయలే దురదృష్టవశాత్తు. అదేమంటే అదేదో కొత్త సూత్రం చేశారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, పర్టికులర్గా ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో నిన్నటి నుంచి జరుగుతున్నంత ట్రోలింగ్
ఎప్పుడూ జరిగి ఉండదు. ఆట ఆడేసుకుంటుంది సోషల్ మీడియా. విచిత్రంగా సొంత పార్టీ సోషల్ మీడియా నుంచి కూడా కౌంటర్ లేదు. ఎందుకు అని అంటే వాళ్ళకే నవ్వొస్తుంది. ఆయన ప్రవచించిన అదేంటది మావిగన్ సూత్రం వాళ్ళకే నవ్వు తెప్పిస్తుంది, వాళ్ళకే రోత పుట్టిస్తుంది, వాళ్ళకే అసహ్యం పుట్టిస్తుంది. అందుకనే వాళ్ళు కూడా కౌంటర్ చేయలేకపోతున్నారు యువతల వైపు నుంచి వచ్చే అటాక్ని. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ట్రోల్ చేస్తున్నది రాజకీయ ప్రత్యర్థులు కాదు, ఎంటైర్ సొసైటీ, మొత్తం సమాజం ట్రోల్ చేస్తుంది. ఇదేమి పిచ్చి ఇది అని. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ అవుతుందంట. కాబట్టి దీన్ని రాజధాని చేయండి అంట. మొత్తం మీద ఒకటి గమనించాలి, ఆయన 3 రాజధానులు 3 ముక్కల ఆట నుంచి ఇక్కడికి వచ్చాడు మొత్తానికి. సో ఇది పరిస్థితి. సో అసలు ఏంటి రాజధానికి సంబంధించి పార్లమెంట్లో నిన్న లోక్సభలో, ఇవాళ రాజ్యసభలో జరిగిన చర్చ, తర్వాత వీటి ద్వారా జరిగిన చట్ట సవరణ, వీటి ద్వారా రాజధానికి జరిగిన వనగూరిన భద్రత, రాజధాని అమరావతి ప్రాంత రైతులకి ఒక రక్షణ, ఎలాంటి భరోసా, ఇవన్నీ విషయాలు చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. చాలా రాజ్యసభలో, పార్లమెంట్లో, లోక్సభలో కూడా చర్చలో చూసాం మనం. కానీ ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కదా. వీటి మీద మనతో ఇవాళ 2 విశిష్ట అతిథులు చర్చలో పాల్గొంటున్నారు. వారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు పార్లమెంట్ సభ్యులు కూడా, అలాగే అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు బీజేపీ నాయకులు సీఎం రమేష్ గారు కూడా మనతో చర్చలో జాయిన్ అవుతారు. ముందుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు జాయిన్ అయ్యారు. పెమ్మసాని గారు నమస్తే అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యా, ఒక అపరిష్కృతంగా లేకపోతే ఒక అయోమయంగా ఉన్న సమస్యకి పెద్ద పరిష్కారం సాధించారు కదా. ఈ సాధించిన నేపథ్యంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు కూడా మీరే అయినందువల్ల, గుంటూరు పార్లమెంట్ సభ్యులు కూడా మీరే అయినందువల్ల, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇనిషియల్ ఫీలింగ్స్ ఏంటి ఇది ఆమోదం పొందిన నేపథ్యంలో 2 సభల్లో? వెంకటకృష్ణ గారు, డెఫినెట్గా ఇది నేను పార్లమెంట్లో చెప్పినట్టుగా ఒక హిస్టారిక్ డే, ఒక ఎమోషనల్ డే, ఒక ఎసెన్షియల్ డే. అంటే ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటిలో డెఫినెట్గా సాధించాం. అయితే ఈ సందర్భంగా చాలామందికి మనం ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు వీళ్ళకే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మన యూనిట్ మొత్తం కూడా పార్లమెంట్ సభ్యులు కానీ, మన ఆంధ్ర భవన్లో కార్యక్రమాలు చూసేటువంటి వ్యక్తులు ఎంతోమంది కృషి చేస్తే ఇది ఈ స్టేజ్కి వచ్చింది. ఎందుకంటే చూడటానికి సింపుల్గా బిల్లు పాస్ అయినట్టు ఉంటుంది, కానీ ఆ బిల్లు తీసుకొచ్చిన విధానం కానీ, ఎన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో మినిస్ట్రీలకి కన్సల్టేషన్కి వెళ్ళినటువంటి విధానం కానీ, వాటన్నింటిని తీసుకొచ్చి ఈరోజు అంటే జనరల్గా క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇట్లాంటి బిల్లులు పాస్ అవుతాయి. కానీ ఆర్టికల్ 360 లాంటి కొన్ని రేర్ కేసెస్లో క్యాబినెట్ బిజీగా ఉండి ప్రధానమంత్రి గారు టైం లేని సిచ్యువేషన్స్లో మాత్రమే ముందు లోక్సభ అదేవిధంగా రాజ్యసభలో నుంచి తీసుకువెళ్ళి తర్వాత క్యాబినెట్కి వెళ్ళటం అనేది అరుదుగా జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని మన అవసరానికి అంటే రాష్ట్రంలో అనిశ్చితి తొలగటం కోసం ప్రధానమంత్రి మోదీ గారు కానీ ఇవన్నీ చేయటం అనేది ఒక హిస్టారిక్ ఈవెంట్. కాబట్టి ఇందులో ఎంతోమంది పాత్ర, కృషి ఉంది. వాళ్ళందరికీ కూడా తెర వెనుక ఉండి నడిపించే వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒకటి డెఫినెట్గా ఇది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే నేను ఎంతోమంది రైతులతో ఎప్పుడు మాట్లాడినా కూడా వాళ్ళందరూ కూడా దీని గురించి అడిగేవాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ కానీ రేపు కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్కి కూడా చాలా క్లీన్గాను ఈజీగాను ఉంటుందనేది నా ఒపీనియన్. అయితే మినిస్టర్ గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు జాయిన్ అవ్వడం లేట్ అవుతుందని నా ఇంట్రడక్షన్లో ఒక విషయం చెప్పాను. నేను సహజంగా అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక బిల్లుని పాస్ చేయాలి అని అంటే విపక్షాల మద్దతు కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ రాజ్యసభలో అధికార పార్టీకి మద్దతు ఉండదు, బలం అంత సరిపడినంత ఉండదు.
కాబట్టి చాలా ఫ్లోర్ ప్లానింగ్, ఫ్లోర్ కోఆర్డినేషను, పార్టీలను కూడగట్టుకోవడం, కొన్ని బ్యాక్ ఎండ్ పాలిటిక్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇక అవన్నీ మనం ఓపెన్గా కొన్ని మాట్లాడుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి. అలాంటి సందర్భాలు చూసిన ఈ భారతదేశంలో అసలు ఎవరు ఏమీ అడగకుండానే ఇంత కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న పార్టీలు అన్నీ మద్దతు ఇచ్చాయి, ప్రాతినిధ్యం ఉన్న పార్టీలన్నీ. సో ఈ సందర్భాన్ని ఎలా చెప్తారు మీరు? ఎలా అనిపించింది? అంటే ఒకటి, ఇది అమరావతి అనే ప్రాంతానికి ఉండేటువంటి పవర్ ఒకటి. రెండోది, రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం. 12 సంవత్సరాలుగా రకరకాలుగా మనం అధికారంలో లేనప్పుడు కూడా మన పార్లమెంటు సభ్యులు పోరాడిన విధానం వాళ్ళందరికీ గుర్తున్నాయి ఇవన్నీ. అవన్నీ వాటితో పాటు ఇప్పుడున్నటువంటి కోఆర్డినేషను, ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు అన్నిటి దృష్ట్యా కూడా డెఫినెట్గా, ఎందుకంటే నాకు తెలిసి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పించి ఏ పార్టీ కూడా దీనికి నెగిటివ్గా ఓటే లేదు. బహుశా చరిత్రలో కూడా అరుదు. అంటే ఒక్కొక్కసారి ఇన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వటం అనేది అరుదయటం అయితే, ఒక్కోసారి ఇస్తాయి, ఇచ్చినా కూడా చాలా డిస్కషన్, ఎక్స్టెన్సివ్ డిస్కషన్ జరిగాక కానీ ఇస్తాయి. అంటే మినిమం డిస్కషన్ తోటి 2 గంటల్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అతి తక్కువ డిస్కషన్ తోటి, అంటే వాళ్ళు ఆనందంగా, అంటే వాళ్ళు ఏమి మనస్ఫూర్తి ఆనందంగా సపోర్ట్ చేసినటువంటి బిల్ ఇది. కాబట్టి దీనికి ఒక హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ ఉంది. మరి ఇంత దేశం అంతా కూడా ఒకవైపు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం, ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు మాత్రం ఒక సైడ్ ఉండేటువంటి పరిస్థితి ఈ రోజున. సో మినిస్టర్ గారు, ఇక్కడ చాలామంది కోర్స్ అక్కడ చర్చ జరిగిన దాంట్లో కూడా కొంతమంది అడిగారు, ఇది ఏ రకమైన భద్రతని ఇస్తుంది? ఓకే, రాజధాని అక్కడే ఉంటుందనే భద్రత ఇస్తుంది, కానీ ఇన్వెస్టర్స్కి అక్కడ ఏదన్నా పెట్టాలి, సమ్ ఇన్స్టిట్యూట్ ఆర్ సమ్ ఇండస్ట్రీ, సమ్ ఇంకా ఏదైనా ఇట్లాంటి ఇన్వెస్టర్స్కి ఏ రకమైన సెక్యూరిటీ ఇస్తుంది ఈ చట్ట సవరణ అనే దానికి మీరేం చెప్తారు? అంటే ఇందులో 2, ఒకటి అసలు ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎవరన్నా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక మెచ్యూర్డ్ సిటీలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి సిటీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఏదో ఒక విధంగా ఒక 2 రోజులు లేట్ అయినా కూడా బిజినెస్ ఉంటుంది. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అక్కడ ఎక్కువ మంది మనుషులు లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయితే కానీ అక్కడికి మనుషులు వచ్చేటువంటి పరిస్థితి. అంటే ఒకళ్ళు వచ్చి ఒక 4 స్టార్ 5 స్టార్ హోటల్ కట్టాలంటే, రేపు ఈ అమరావతిని మార్చేస్తానంటే వాళ్ళు ఏ విధమైనటువంటి భరోసాతో కడతారు? ఎందుకంటే ఈ రోజుకి వాళ్ళకి బిజినెస్ ఉండదు. వాళ్ళు ఒక 10 ఇయర్స్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకొని కొంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటే తప్పించి ఈ రోజున కట్టలేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ భరోసా అత్యంత ముఖ్యమైనది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఒక మాట అంటా ఉన్నారు, నేను నిన్న ప్రెస్ మీట్లో చూశాను. అంటే మళ్ళీ మేము వస్తే మార్చుతామని. ఏ విధంగా మారుస్తారని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇన్ని రాజకీయ పార్టీలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముందు అమరావతి అని, తర్వాత 3 క్యాపిటల్స్ అని, మళ్ళీ తర్వాత ఈ కొత్తది ఏదో మావిగన్నో ఏదో కొత్తతోటి, ఈ విధంగా ఆయన ప్రతి 2-3 సంవత్సరాలకి మనసు మార్చుకున్నట్టుగా ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఆ విధంగా మార్చుకోరు. అన్ని పార్టీలు, కాంగ్రెస్ కానీ ఇవన్నీ పార్లమెంటులో చట్టసభల్లో పెట్టినటువంటి విధానాన్ని మార్చుకోవడం అనేది ఎవరు అంత ఈజీగా చేయరు. కాబట్టి ఇది మళ్ళీ చరిత్రలో రివైజ్ అయ్యేటువంటి అవకాశమే లేదనేది నా భావన. అది కామన్ సెన్స్ ఉన్నటువంటి ఎవరికైనా సరే, కొద్దిగా ఇన్వెస్టర్స్ కానీ కూడా కానీ అందరికీ అర్థమవుతుంది. ఆ విధంగానే వాళ్ళు ముందుకొచ్చి పెట్టుబడులు పెడతారు. అదేవిధంగా ఆ ప్రాంత రైతులకి, పెట్టుబడిదారులకే కాదు ఆ ప్రాంత రైతులకు కూడా ఒక మనశ్శాంతి. ఇది దీన్ని కదిలించడం అనేది కష్టం అనేది. కానీ మినిస్టర్ గారు ఒక పాయింట్ మాత్రం చర్చించాల్సిన పాయింట్ ఏంటంటే, అక్కడ సభలోనూ కొంతమంది అడిగారు, ఫర్ దట్ మ్యాటర్ వైసీపీ సభ్యులు అడిగారు, కొంతమంది ఇతర పార్టీల సభ్యులు కూడా లేవనెత్తారు. ఏంటి అది అంటే, రైతులకు ప్లాట్లు ఇవ్వడం ఎందుకు లేట్ అవుతోంది అనేది ఇంపార్టెంట్గా చాలామంది మాట్లాడుతున్నారు. మనతో సీఎం రమేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సీఎం రమేష్ గారు, స్వాగతం అండి. నమస్కారం. ఒకసారి చంద్రశేఖర్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. చంద్రశేఖర్ గారు, ఇదే ఈ రైతులకి ప్లాట్ల విషయంలో కొంత క్రిటిసిజం అనండి, లేదా డిలే జరుగుతోంది అనే ఒక అసంతృప్తి అనేది ఉంది. దీనికి మీరేం చెప్తారు యాజ్ అన్ ఎంపీ? ఇప్పుడు 2-3 మాటలు అసత్యాలు ఈ రోజున, అంటే పాపం ఆ ఎంపీలు కూడా వాళ్ళని చూస్తే కూడా జాలేసింది నాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది స్క్రిప్ట్ రాసిస్తే అది చదివారు పాపం. ఇందులో 2-3 చెప్పారు. ఒకటి ఏం చెప్పారంటే 2 లక్షల ఎకరాలని అడిగారు రిపీటెడ్గా.
మనం మొదటి విడతలో 34,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చింది. ఇప్పుడు మనం ఇచ్చింది దాదాపు 10-15,000 లోపు 9,000 నుంచి 10,000 ఎకరాల లోపే ఇచ్చాం. మొత్తం కలిపితే కూడా 44,000 ఎకరాల లోపు. కానీ 2 లక్షల ఎకరాలని ఊహాజనితమైనటువంటి ఒక వాదన తీసుకొచ్చారు. తర్వాత 2 లక్షల కోట్లను తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మనం టెండర్స్ కానీ ఇంకోటి కానీ చేసింది 50,000 కోట్ల రూపాయలు. అందులో 15,000 కోట్లు వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ద్వారా ఇచ్చినటువంటిది. సో ఇవి కాకుండా ప్లాట్స్ అంటున్నారు. ప్లాట్స్ అనేది 2 రకాలు. ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు పూర్తిగా ఏమీ చేయకపోవడం వల్ల ఇబ్బంది అయింది. మనం వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని అంతా రివైజ్ చేసి ప్లాట్ ఇవ్వాలంటే ఏంటి, ఇప్పుడు ప్లాట్ మ్యాపుల్లో ఆల్రెడీ ఉంది. ఎవరైనా సరే వాళ్ళ ప్లాట్ వాళ్ళ పేరు కొట్టుకుంటే మ్యాపుల్లో ఆల్రెడీ క్లియర్గా ఉంది. వాళ్ళ ఉద్దేశం ప్లాట్లు ఇవ్వటం అంటే ఏంటి, అక్కడ రోడ్లు వేసి డ్రైనేజెస్ వేసి మాకు 4 సర్వే రాళ్ళు పాతి నా ప్లాట్ నాకు చూపిస్తే నేను ఎవరికన్నా తీసుకెళ్ళి అమ్ముకోవాలి, ఈజీ అవుతుంది అనేది. అయితే అలాట్మెంట్ అంతే తప్పించి అక్కడ ఉన్నటువంటి ప్రాంత రైతులందరికీ కూడా ఎవరి ప్లాట్ ఎక్కడుందో వాళ్ళ హద్దులు ఏందో వాళ్ళందరికీ తెలుసు, అమ్ముకుంటా ఉన్నారు కూడా ఆల్రెడీ. కాబట్టి అందులో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. అయితే మనం వచ్చింది ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు అవబోతోంది. 2 నెలల్లో మొదటి 6 నెలలు 1 ఇయర్ వచ్చేటప్పటికి ఇవన్నీ కాంట్రాక్టులు డబ్బులు సమకూర్చుకోవడంలోనే మనకు 6 మంత్స్ 1 ఇయర్ పట్టింది. తర్వాత 3-4 నెలలకు విపరీతమైన వర్షాలు పడ్డాయి. మళ్ళీ రీటెండర్స్ వేసి ఈ కాంట్రాక్ట్ వర్కులన్నీ మనం తీసుకొచ్చి వర్క్ 6 నెలల నుంచి విపరీతమైనటువంటి ఫాస్ట్లో జరుగుతూ ఉంది. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, రోడ్లు వేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది 34,000 ఎకరాల ల్యాండ్ని ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి ప్లేస్లో అంతర్జాతీయ స్థాయిలో అంటే వాటి సిస్టమేటిక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ వేసుకొని ఒక పద్ధతి ప్రకారం చేయాలి. టక్కని చేసి ఇవ్వడానికి అదేదో 5 ఎకరాల ల్యాండ్ ఏదో లేఅవుట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు చేసే విధానం అక్కడ లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ రోజుకి ఆల్రెడీ తెలుసు. యాక్చువల్గా మేము సర్వే రాళ్ళు ఒక 2-3 నెలల ముందే పాతాల్సింది. అయితే ఏమవుతుందంటే అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మట్టి తీసి ప్లాట్లో వేస్తే మళ్ళీ ఆ సర్వే రాళ్ళు బూడిపోతున్నాయి. కాబట్టి మాకంతా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కంప్లీట్ అయ్యాక సర్వే రాళ్ళు వేయండి అని రైతులు రిక్వెస్ట్ చేస్తే మేము గత 3 నెలల్లో వేయలేదు సర్వే రాళ్ళు ప్రింట్కు చేసి కూడా. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో అయిపోయినాయి. ఎక్కడైతే అయిపోతాయో ఆ డ్రైనేజ్ ఆ వర్క్స్ వెంటనే ఆ సర్వే రాళ్ళు పాతిస్తాం. అవి లేకపోయినా కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రైతులందరికీ తెలుసు ఎక్కడ ఏ ప్లాట్లు ఉన్నాయి అనేది. రైట్. చంద్రశేఖర్ గారు, ఇంకో మాట, మీరు ఏదో క్యాలెండర్ రిలీజ్ చేసినట్టున్నారు రాజధానిలో ఏ పని ఎప్పటికీ అనేది. ఓవరాల్గా రాజధాని అనేది 28 ఆగస్ట్ ఐ థింక్, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆగస్ట్ నాటికి రాజధాని పూర్తవుతుంది అని చెప్పారు. పూర్తవడము ఇన్ ద సెన్స్ ఏంటి, 2028 ఆఖరు నాటికి అమరావతి ఎలా ఉండబోతోంది క్యాపిటల్గా? అంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు అక్కడ ఏమీ లేవు. ప్రతిదీ కూడా అండర్ గ్రౌండ్ వేస్తా ఉన్నారు, ఇంక్లూడింగ్ ఎలక్ట్రిక్ కేబుల్స్ తో సహా. ఎలక్ట్రిక్ కేబుల్స్ గ్రీన్ క్యాపిటల్ 2 సంవత్సరాలు అని చెప్పింది ఏంటంటే కాబట్టి అక్కడ ఉన్నటువంటి ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ కంప్లీట్ చేయాలనేది 2 ఇయర్స్లో. అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్లు మనం స్టార్ట్ చేసామో ఆ బిల్డింగ్లు కూడా సాధ్యమైనంత వరకు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేసేసి ఇనాగరేట్ చేయాలి అనేది. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందులో చాలా అంటే ఒక క్యాపిటల్ డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మనం పర్మిషన్స్ ఇచ్చే కొంది, ఇన్స్టిట్యూషన్స్ వచ్చే కొంది వాటి స్టేజ్లో ముందుకు వెళ్తూ ఉంటాయి. అంత కంప్లీట్ క్యాపిటల్ ఒక హైదరాబాద్ లాంటి సిటీని 2 ఏళ్లలో చూడాలని అనుకోవటం కూడా నా ఒపీనియన్లో ఒక అత్యాశ అవుతుంది. అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ 1 by 1 హైదరాబాద్ లాంటి క్యాపిటల్ ని చూడాలి, అక్కడ ఎమర్జెన్సీగా 28 ఆఖరి కల్లా అని ఎవరు అక్కడ వాళ్ళు అనుకోవట్లేదు, మీరు అనుకోవట్లేదు, మాలాంటి వాళ్ళు కూడా అనుకోవట్లేదండి. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ లాగా అవ్వాలంటే ఒక 50 ఏళ్ళు పడుతుంది, నో డౌట్. అందులో ఈలోపు హైదరాబాద్ ఇంకెక్కడికి వెళ్తుంది. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే క్యాపిటల్కు ఉండాల్సిన లక్షణాలన్నీ, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఎప్పటికీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందనేది ఇట్స్ మై క్వశ్చన్. డెఫినెట్గా వచ్చే 2-2.5 సంవత్సరాల్లో మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మేజర్ బిల్డింగ్స్ ఏవైతే అనుకున్నామో అవన్నీ కంప్లీట్ అవుతాయి. ముఖ్యమంత్రి గారు ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు, మేము కూడా రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉన్నాం. నాకున్న టైం లైన్ ప్రకారం
ఈ వర్షాలు మరీ విపరీతంగా పడి ఇబ్బంది అవ్వకుండా సిస్టమేటిక్గా అనుకున్న ప్రకారం వెళ్తే, అయితే అప్పుడు 5 సంవత్సరాలకి ఇప్పుడు 5 సంవత్సరాలకి తేడా ఏంటంటే, అప్పుడు 5 సంవత్సరాల్లో మన దగ్గర ఇంత డబ్బు లేదు వెంకటకృష్ణ గారు. ఈ రోజున అన్నీ కూడా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉంది కాబట్టి, కాంట్రాక్టర్స్ టెండరింగ్ అన్నీ కరెక్ట్గా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వర్కులు కూడా చాలా సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఎక్కువ అడ్డంకులు లేవు. ఏదైనా చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా కూడా మేము అక్కడ అందరం ఉండి వాటిని క్లియర్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా మేము అనుకున్న టైంలో సాధ్యమైనంత వరకు వర్క్స్ కంప్లీట్ చేస్తాం. రైట్. అమరావతిలో డెవలప్మెంట్ ఎలా ఉండబోతోంది? తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇంతకుముందు నేను గతంలో ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు రమేష్ గారిని కూడా అడిగాను, ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఏంటంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి కొన్నిటికి భూములు ఇచ్చారు. అవి ఎప్పటిలోగా ఆ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అంటే రకరకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే హోటల్స్ కానీ ఇటువంటివి. అంటే ఇందులో చాలా సంస్థలు ఉన్నాయి. కొన్ని క్యాబినెట్ అప్రూవల్స్ రావాల్సినటువంటి సంస్థలు ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ వచ్చినటువంటి సంస్థలు ఉన్నాయి. వాళ్ళ ఇప్పుడు ఆర్కిటెక్చర్లు కంప్లీట్ చేసేసుకొని వాళ్ళు పునాదులు తీసుకొని కన్స్ట్రక్ట్ చేయాలంటే దేనికైనా కూడా 2 to 3 years ఏ బిల్డింగ్ అయినా పడుతుంది వెంకటకృష్ణ గారు, పడుతుంది. కాబట్టి అదే కాదు, వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా చేయాలన్నా పవర్ సప్లై ఇవన్నీ కూడా కొన్ని కావాలి. అవి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్ పవర్ వేయటం వల్ల ఎక్కడి నుంచో పవర్ తీసుకోవటం, కొన్ని టెంపరీ ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. కాబట్టి అన్నీ నేను ఎగ్జాక్ట్ మీకు టైం లైన్ చెప్పలేను, కానీ బేసిక్గా ఎన్ని చేయగలిగితే అంత ఫాస్ట్ ట్రాక్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి నారాయణ గారు కానీ, కొత్తగా వచ్చే కమిషనర్ గారు కానీ, మేము కానీ, చంద్రబాబు గారు కానీ ఉన్నాం. నేను ఎగ్జాక్ట్ మీకు టైం లైన్ ప్రతిదీ చెప్పలేను కానీ ఈ మీటింగ్లో, ఈ షార్ట్ టైంలో. రైట్. అన్స్టాపబుల్ అమరావతి, అన్స్టాపబుల్ అమరావతి, అన్చేంజబుల్ అంటే మీకు ఎలా అనిపిస్తుంది? తప్పకుండా అమరావతి అనేది డెఫినెట్గా అన్స్టాపబుల్, డెఫినెట్గా బాగుంటుంది. చరిత్రలో మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చూసి వెళ్ళే రాజధానిగా ఉంటుందని మాత్రం నేను తప్పకుండా చెప్పగలను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఆ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రజలతో కలిసి దీపాలు వెలిగించే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తున్నారు? మీ ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు ఎప్పుడు ప్రజలతో అక్కడ రైతులతో కలిసి సెలబ్రేషన్స్లో పాల్గొనే అవకాశం ఉంది? వెంకటకృష్ణ గారు, ఎప్పుడు మేము రైతులతో అక్కడే ఉంటాము. సో నాకు ప్రత్యేకమేం కాదు, తప్పనిసరిగా కుదిరిన వెంటనే వస్తాను. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ. ఇక సీఎం రమేష్ గారు జాయిన్ అయ్యారు మనతో, బీజేపీ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు. ఇటీవలే ఆయన అనకాపల్లిలో ఆసిరార్ మిత్తల్ 1,40,000 కోట్ల రూపాయల విలువైన స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఒక రికార్డు క్రియేట్ చేసిన ఎంపీగా ఆల్రెడీ వార్తల్లో ఉన్నారు. ఇప్పుడు అమరావతి చట్ట సవరణ సందర్భంగా లోక్సభలో కాస్త వైసీపీతో పోట్లాడి 4 మాటలని 2 మాటలు అనిపించుకొని మొత్తం ఒక సెన్సేషన్. బీజేపీ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు, దాదాపు 2019 నుంచి ఈ అన్సర్టనిటీ రాజధానికి సంబంధించి 3 ముక్కల ఆట ఈ ఆట, రైతుల ఉద్యమం, వీటన్నిటికీ నిన్న స్టార్ట్ అయింది, ఇవాళ తెరపడింది. ఇవాళతో ఇక అమరావతి అజరామరం అని క్లియర్ అయిపోయింది. ఎందుకంటే పార్లమెంట్లోనే చట్ట సవరణ జరిగి దానికి రాజముద్ర వేశారు కాబట్టి. ఇక సో ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు, మీకు, మీ ఎంపీలందరికీ, మీ ఎన్డీఏ పార్టీ కూటమి అందరికీ అభినందనలు రమేష్ గారు. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, నిన్న సభలో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే ఈ సవరణ జరిగిన తర్వాత ఇప్పుడు కానీ మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? అంటే ఒక్క ఇన్వెస్టర్స్ లో కానీ, అమరావతికి వచ్చి అక్కడ ఏదైనా చేయాలనుకునే వాళ్ళకి కానీ ఒక కాన్ఫిడెన్స్, ఇది ఈ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఈ బిల్లు సాధించిందంటే ఇంతవరకు పార్లమెంట్ చరిత్రలో, దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఒక స్టేట్ క్యాపిటల్ కి ఇలాంటి భద్రత కల్పించడం. ఎందువల్ల ఇది చేయాల్సి వచ్చింది? గత 1924లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో వాళ్ళు ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేశారు అక్కడ. ఎందుకంటే ఈ క్యాపిటల్ ఇక్కడ ఉండకూడదు, ఈ క్యాపిటల్ ఇక్కడ రాకూడదు,
లేదా ఇక్కడ చేసిన డెవలప్మెంట్ మనం కంటిన్యూ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుంది. ఆయన స్టార్ట్ చేసేది కాబట్టి నేను ఇది కంటిన్యూ చేయకూడదు అని ఒక్క ఉద్దేశంతోనే దాన్ని డిస్ట్రాయ్ చేయాలని చూశారు. ఆ డిస్ట్రాయ్ చేయాలని చూడడంలో అక్కడ మహిళలు కానీ రైతులు కానీ వారి ఆవేశాలు, వారు పడిన ఇబ్బందులు ఇవన్నీ మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ చూసే మొన్న 2024 ఎన్నికలలో మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా 94% స్ట్రైక్ రేట్ ఇవ్వడము, ఎక్కడ చూసినా కూడా మంచి మెజారిటీతో, లేదంటే మంగళగిరిలో కానీ అక్కడ క్యాపిటల్ చుట్టుపక్కల కానీ ఎంతెంత మెజారిటీలు వచ్చినాయి, ఉత్తరాంధ్రలో మెజారిటీలు వచ్చినాయి, రాయలసీమ యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వన్ సైడ్ గా ఎలక్షన్ జరిగింది. దానికి కారణం ఇదే. ఎందుకంటే ఒక్కసారి అవకాశం ఇస్తే నేను మంచి చేస్తానని చెప్పి వచ్చి ఈ మాదిరి వచ్చినప్పటి నుంచి కూడా అన్ని ఎక్కడైతే రాష్ట్రంలో మంచి జరుగుతున్నాయో అవన్నీ కూడా ఆఫ్ చేసేసి అన్ని కొత్త విధానంతో పోవడం. ఈరోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఈ హౌస్ లో భారతదేశ చరిత్రలో పార్లమెంట్ చరిత్రలో ఒక రాష్ట్రానికి క్యాపిటల్ మరి ఎప్పుడు మార్చడానికి లేకుండా అని అప్పుడు జరిగిన విభజన చట్టంలో ఉండే సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2ను మార్చి అమరావతిని చేర్చడం జరిగింది. సో నేను ఇందాక మీరు జాయిన్ అయిన తర్వాత కూడా అన్నట్టున్నా, నేను పార్లమెంటు చరిత్రలో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా ఏదైనా ఒక బిల్లు ఏదైనా తీసుకొచ్చినప్పుడు ఫ్లోర్ కోఆర్డినేషన్ చేసుకోవడం, బిల్లు ఆమోదింపజేసుకోవడం కోసం ఉభయ సభల్లో బలాబలాలు ఈక్వల్గా ఉండవు కదా. అలాంటివి చాలా చూసాం మనం. అలాంటిది ఏదైనా ఒక బిల్లో లేకపోతే ఒక చట్ట సవరణ కోసమో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పార్టీలు ప్రాతినిధ్యం ఉన్న పార్టీలు అన్నీ మద్దతు పలకడం అనేది వెరీ రేర్గా చూస్తాం మనం. రేర్ అంటే రేర్, వెరీ రేర్. అలాంటిది ఒక రాష్ట్ర క్యాపిటల్ సవరణ కోసం ఇంతమంది మద్దతు పలికారు, ఇంక్లూడింగ్ ఆగర్భ శత్రులు లాంటి కాంగ్రెస్ పార్టీ మీకు బీజేపీకి మద్దతు పలికారు. సో ఈ సందర్భాన్ని ఎలా చూడాలి అంటే వెంకటకృష్ణ గారు, గత 5 సంవత్సరాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పడిన ఇబ్బందులన్నీ చూశాం. మనమే కాదు, ఇప్పుడు మీడియా చాలా పవర్ఫుల్ అయిపోయింది. మీడియాలో, సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు, దారుణాలు ఇవన్నీ కూడా చూశారు. ముఖ్యంగా ఏంటంటే క్యాపిటల్ అనేది ఎప్పుడైతే 2014లో గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు సింగపూర్ గవర్నమెంట్ మన అమరావతిని ఏ విధంగా మాస్టర్ ప్లాన్ చేసి అవన్నీ డెవలప్ చేయడము, అప్పుడంతా కూడా మీడియాలో చూసి మరి ఎందుకు క్యాపిటల్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మూడు క్యాపిటల్స్ అని అంటున్నాడు, ఇంత చిన్న రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా ఉంటే 3 క్యాపిటల్స్ అని చెప్పేసి ఇవన్నీ చూసి ఇప్పుడు ఇవన్నీ కూడా మేమందరం కూడా ఇక్కడ ఉండే ఎంపీలు కూడా ఇట్లా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అందరి పార్టీల వాళ్లకు కలిసి వారికి జరిగిన వివరాలని గుర్తు చేసి మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా బిల్లు వస్తుంది, మీ మద్దతు కావాలి అని చెప్పేసి అందరినీ కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా మద్దతే కాకుండా వాళ్ళకు కూడా బాధ ఉంది. ఈ వైఎస్ఆర్ అనే పార్టీ ఈ విధంగా చేసిన ఒక క్యాపిటల్ ని ఏదైనా కానీ పార్టీలు గవర్నమెంట్లు ఉండొచ్చు, పోవచ్చు, మళ్ళీ ఎవరైనా రావచ్చు. ఇప్పుడు హైదరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు డెవలప్ చేస్తే నిన్న పార్లమెంట్ కూడా చెప్పారు, మిగతా వాళ్ళు కంటిన్యూ చేశారు. మీరు చెప్పారు, ఇంకొంత వేరే పార్టీల వాళ్ళు కూడా చెప్పారు హైదరాబాద్ ని చంద్రబాబు నాయుడు గారు ఎలా డెవలప్ చేశాడని. అది వారికి నచ్చినా నచ్చకపోయినా కానీ చరిత్ర అది. జగన్మోహన్ రెడ్డికి నచ్చకపోవచ్చు, లేకపోతే ఎవరికైనా నచ్చకపోవచ్చు, అది చరిత్ర. మనం ఈరోజు చిన్న పిల్లవాడిని అడిగినా కూడా హైదరాబాద్ ఏ విధంగా వచ్చింది, సైబరాబాద్ ఏ విధంగా వచ్చింది, హైదరాబాద్ ఐటీ ఏ విధంగా వచ్చింది, అది కంటిన్యూ చేశారు. కాబట్టి ఎవరైతే చరిత్రలో మొదలుపెట్టి చేస్తారో వాళ్ళ పేరు తప్పకుండా ఉంటుంది. అది ఒకరు కానీ రమేష్ గారు, ఎంపీ గారు, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ అంటే అస్సలు పడని మమతా బెనర్జీ గారి తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు ఇంతమంది మద్దతు ఇచ్చినా కూడా సొంత రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడము, వాకౌట్ చేసి వెళ్ళిపోవడము, ఇది సెన్స్ లేని రాజకీయం కాదా? ఇది మీకేమనిపించింది? అంటే ఈరోజు నేను టీవీలో కూడా చూశాను, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా జగన్ కు జ్ఞానోదయం కలగలేదని అంటున్నారు. అవును, అసలు జ్ఞానం ఉంటే కదా జ్ఞానోదయం అయ్యేదాన్ని. జ్ఞానం లేకనే కదా ఈ రోజు ఇంత పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఏ రాజకీయ నాయకుడైనా కూడా చిన్న సర్పంచ్ దగ్గర నుంచి
పెద్ద పోస్ట్ లో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఈ రోజు ఒకవేళ తప్పు ఎవరైనా కానీ మానవుడిన తర్వాత తెలుసు తెలియక తప్పులు చేయొచ్చు. తప్పులు చేసిన తర్వాత కూడా లెంపలు వేసుకున్నది కూడా నేర్చుకోవాలి. లేదు క్షమాపణ చెప్పి ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయాన్ని మీరు మర్చిపోండి, ఇక మిగతా బాగు చేస్తానన్నది రావాలి. ఇతనికి అక్కడ కాదు. అందుకే మనం మొదటి నుంచి కూడా ఇప్పుడు మెంటాలిటీ అనేది చూస్తున్నాం. చూసి ఈరోజు అతన్ని మనము ఇంకా మంచి జరుగుతుంది, అతనికి ఏమైనా జ్ఞానోదయం జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయడం మన పొరపాటు. అంటే ఒకవేళ మనం కూడా అందులో కలిగితే మన గురించి ఎవరు మాట్లాడతారులే, మనం వ్యతిరేకిస్తేనే మన గురించి చర్చ జరుగుద్ది అనుకునే టైప్ రామ్ గోపాల్ వర్మ నెగిటివ్ సిద్ధాంతం ఏమైనా ఉందా వాళ్ళకి? మొదటి నుంచి కూడా అదే నెగిటివే కదా. ఇప్పుడు ఎవరైతే ఒక అసెంబ్లీ సాక్షిగా కాదు 30,000 ఎకరాలు ఉండాలా అమరావతికి క్యాపిటల్ అని చెప్పిన మనిషి దాని తర్వాత ఎలక్షన్లకు ముందు నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే క్యాపిటల్ గా ఉంటుంది, తెలుగుదేశం వారు కానీ కూటమి వాళ్ళు కానీ చెప్పింది నమ్మొద్దు అని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లు పెట్టాలని చూశాడు. అంటే ఒక న్యాయస్థానాలు కానీ రాజ్యాంగాల మీద విలువ, రాజ్యాంగాల పట్ల విలువ కానీ ఇవన్నీ కూడా ఏమీ ఉండే వ్యక్తి కాదు అతను. నువ్వు ఒకటి చెప్తే తెలుసుకుందాము, లేకుంటే ఇప్పుడు ఎవరినైనా ఒక ఎక్స్పర్ట్ అడుగుతారు, ఇతను ఎక్స్పర్ట్ అది ఇది కాదు నాకే అన్ని తెలుసు, లేకుంటే నేను చెప్పినట్లు మీరు వినాలి కానీ అని ఎవరు చెప్పేదానికి కూడా అంటే వీళ్ళు వాళ్ళ పార్టీలు బయట మామూలుగా కామన్గా కలిసినప్పుడు చేసినప్పుడు కొంతమంది ఎవరు చెప్పేదానికి కూడా ధైర్యం చేయరు, చెప్తే వినే రకం కాదు, ఎవరైనా చెప్తే వాళ్ళని దూరం పెట్టేస్తాడు అనే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎంపీలు అంటే సరే పార్టీలు వేరైనా ఫ్రెండ్షిప్స్ ఉంటాయి కదా, వాళ్ళ పార్టీ ఎంపీలు మీకు కూడా కాస్త సన్నిహితంగానో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు పరిచయాలు అప్పుడప్పుడు మాట్లాడుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారండి నిజంగా ఆఫ్ ది రికార్డులు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు వాళ్ళు ఆ రోజు హౌస్ ఇది జరిగింది 12-15 గంటలకు, 12:15. అవును, జనరల్ గా హౌస్ లేక ఒక అర్ధగంట ముందు అట్లా వస్తాం కదా, అందరం అక్కడే కలిసేది. ఇప్పుడు రాజకీయంగా వేరే కానీ మనుషులు కలిసినప్పుడు అనుకుంటాం, మాట్లాడుకున్నప్పుడు ఏంటి మీ స్టాండ్ అనేది అడగడం జరిగింది. అడగడం జరిగితే మా నాయకుడి గురించి మీకు తెలుసు కదా, మేము ఏం చెప్పాలా మీరు చూస్తారు కదా అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా వాకౌట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అడిగారు చెప్పారు కాబట్టి నేను ఆ రోజు ఆఫ్టర్ డిసిషన్ అని చెప్పేసి వాళ్ళు మీరు ఈరోజు చెప్పండి హౌస్ లో మీ డిసిషన్ చెప్పండి అని చెప్పేసి మనకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఇన్ని సంవత్సరాల తర్వాత రాజకీయాలలో వారి మెంటాలిటీ ఏంటి, వారి ఉద్దేశాలు ఎలా ఉంటాయి అనేది నేనైతే ఎప్పుడు కూడా ఇతను ఎక్స్పెక్ట్ చేస్తాడు లేకపోతే ఇప్పుడు తెలుసుకుంటాడు అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా అతను తెలుసుకోలేదు. ప్రజలు తెలుసుకున్నారు అయితే అతని గురించి. ఏంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మీకు ఏంటి గొడవ? ఆ రోజు హౌజ్లో ఆయన మిమ్మల్ని ఏదో కాంట్రాక్ట్ కోసమే ఇట్లా మాట్లాడుతున్నాడు రమేష్ అని అన్నాడు, తర్వాత మీరు మాట్లాడతానంటే స్పీకర్ గారు సరే ఎందుకులే వదిలేమన్నారు అనుకోండి, ఎందుకు మీకు ఆ కలర్ ఎందుకు ఇచ్చాడు ఆయన? కాదు ఇప్పుడు కాదు కదండి, ఇప్పుడు నేను మీరు చూసారు ఇప్పుడు ఉండే మొత్తం పార్లమెంట్ మెంబర్లు అందరికన్నా ఒక శ్రీనివాసరెడ్డి కన్నా నేను ముందు నుంచి పార్లమెంట్ లో ఉన్నా. ఉండే మెంబర్ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ తీసుకుంటే నేను దిస్ ఈజ్ మై 14th year. మన రామ్ గానీ మిగతా వాళ్ళు కానీ సీనియర్స్ అంతా కూడా 12 years నుంచి ఉన్నారు. ముందు 2012 నా నెక్స్ట్ 2012 లో నుంచి ఉన్నప్పుడు 13 లో మనం రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కూడా చూసాం. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కూడా అట్లే మాట్లాడారు కదా, నేను అప్పుడు ఎట్లా ఫైట్ చేశాం, ఇంతకన్నా అగ్రెసివ్ గా ఫైట్ చేశాం. అప్పుడు సుజనా చౌదరి గారు నేను ఉన్నాం, ఇద్దరమే ఉన్నాం ఎంపీలము. అంటే మిగతా వాళ్ళు ఉన్నా కానీ మేము ఇద్దరం చాలా అగ్రెసివ్ గా చేసాం. మిగతా వాళ్ళు అప్పుడు తెలంగాణలో తెలుగుదేశం మిగతా వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు ఇదే కాదు, నేను ఇదే మిథున్ రెడ్డి గురించి ఇదే హౌస్ లో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో నేను లోక్సభకు వెళ్ళిన తర్వాత కూడా ఆ రోజు లిక్కర్ స్కామ్ గురించి చెప్పినప్పుడు కూడా ఆ రోజు కూడా అదే మాట్లాడాడు మిథున్ రెడ్డి. అసలు అతనికి ఏముంటుంది, ఆ మాత్రం కూడా మాట్లాడకుండా ఉంటే మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇట్లా కూడా రానివాడు. సో అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఇంటర్నల్ గా మిథున్ రెడ్డికి కూడా ఈ బిల్లును వ్యతిరేకించొద్దనే ఉంది, కానీ
నాయకుడు చెప్పాడు కాబట్టి వ్యతిరేకించక తప్పని పరిస్థితిలో వ్యతిరేకించినట్టు అనుకోవాలా? వాళ్ళ పార్టీ ఇప్పుడు మనం హౌస్ అన్నప్పుడు మీరు మళ్ళా విజువల్స్ చూడండి. విజువల్స్ లో పార్లమెంట్ లో మళ్ళీ విజువల్ అతని ఫేస్ ఎలా ఉందో, అవును, చెప్పలేక చెప్పినట్టు, ఇబ్బంది పడుతూ చెప్పినట్టు అనిపించింది. ఇది వచ్చి ఇది ఇట్లా అప్పుడు మనము పార్లమెంట్ లో బిల్లు జరిగేటప్పుడు అతను మాట్లాడేది ఏంటి, వీళ్ళు 2 లక్షల ఎకరాలు తీసుకుంటున్నారు, స్క్వేర్ ఫీట్ కు 12,000 ఖర్చు పెడుతున్నారు. ఇవి అసలు ఎందుకు అమరావతి అనేది, ఆంధ్రప్రదేశ్ ఎలా అన్యాయం జరిగింది, ఇప్పటికైనా కానీ క్యాపిటల్ అనేది మనం చేసుకుందాం, లేదు ఇంకా ఏదైనా సజెషన్స్ ఇవ్వంటే సజెషన్స్ ఇవ్వచ్చు. అంతేగాని దీంట్లో ఇంతమంది మిగతా అందరూ మనకు అనుకూలంగా చెప్తున్నా కూడా వాళ్ళకి తెలుసుకోలేదంటే వాళ్ళకు ఈ రోజు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చూసి వాళ్ళకి డైజెషన్ చేసుకోలేకున్నారు. ఆ డైజెస్ట్ కావడంలా, ఆ డైజెస్ట్ ఏదైనా మంచి మెడిసిన్ కూడా తీసుకుంటే అది కూడా నాకేం పనిచేసినట్టు కనపడలే వాళ్ళు. అవి పనిచేసే స్టేజ్ దాటిపోయినట్టు ఉన్నాయిలే అవి. కానీ సరే, మీరేమో ఇలా చెప్తున్నారు, అమరావతి సరే ఓకే చట్ట సవరణ అయింది, రాజధానిగా అమరావతికి ఇక తిరుగులేదు అనేది క్లియర్, ఇట్స్ క్లియర్. ఇంకా దాన్ని మారుస్తాం, మేము అధికారంలోకి వచ్చినాక మారుస్తాం, దాన్ని మావిగన్ చేస్తాం, జేవిగన్ చేస్తామని ఏదైనా మాట్లాడితే ఇక దాన్ని మనం చేయగలి. అవును, మర్చిపోయారు. మీకు ఏమనిపించింది మావిగన్ అనే పదం అన్న విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అది కూడా దాని గురించి చాలా వివరంగా చెప్పాలి వెంకటేశ్వర గారు. ఎందుకంటే మంచి క్వశ్చన్, అందరికి కూడా ఇది ఆలోచన వచ్చే విధంగా వాళ్ళకి, ఎందుకంటే కావాలనే ఇప్పుడు అమరావతిలో అభివృద్ధి ఒక్కసారి చాలా చాలా స్పీడ్ గా జరుగుతుంది అక్కడ. మన ముఖ్యమంత్రి గారు అయితే వారం దాన్ని రివ్యూ చేస్తున్నారు. ఎవరైనా స్లో చేస్తే వాళ్ళకి మిమ్మల్ని తీసేసి కూడా వాళ్ళకి పెట్టేస్తాను అని చెప్పేసి అంత కాన్షియస్ గా పనిచేస్తుంది. ఎందుకంటే త్వరగా ఈ క్యాపిటల్ ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు దాదాపు అక్కడ 50-60 వేల కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఫౌండేషన్ అయిపోయి, ఇంకా ఫౌండేషన్ అయ్యేంత వరకే ఈ క్యాపిటల్ లో పనులు. ఫౌండేషన్ తర్వాత ఎవ్రీ 15 days ఒక ఫ్లోర్ వచ్చేస్తుంది. 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు ఇప్పుడు, పనిచేస్తున్నారు. కాబట్టి ఒకసారి క్యాపిటల్ వచ్చిన తర్వాత అమరావతి దేవతలు అనుకూలం ఉంది అక్కడ. కాబట్టి ఈ రోజు ఇంత మంచి పని జరిగి ఆ దేవతల అనుకూలత, ఆ దేవతల దీవెన ఉంది కాబట్టి జరుగుతుంది. ఒక్కసారి క్యాపిటల్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు సైబరాబాద్ ఉంది. ఎవరు అనుకున్నా కూడా సైబరాబాద్ డెవలప్మెంట్ ఆపగలరా వెంకటకృష్ణ గారు? అవును, ఎవరు అనుకున్నా కూడా ఈరోజు సైబరాబాద్ న్యూ హైదరాబాద్ డెవలప్మెంట్ మార్చగలరా, ఆపగలరా? అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండుంటే ఆయన ముఖ్యమంత్రి అయితే ఆపేవాడేమో, వీళ్ళు కాకుండా. ఎందుకంటే కాదు నువ్వు మళ్ళీ ఇప్పుడు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం క్యాపిటల్ తీసేస్తావు అక్కడ. జరగదు, అది జరగదు. కళ ఆ ఆలోచన రావడమే ఆ మనిషి మెంటాలిటీ గురించి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు 2019 సబ్జెక్ట్ వేరు, 2024 సబ్జెక్ట్ వేరు, 2029 సబ్జెక్ట్ వేరు. అసలు ఒక్క నిమిషం, నేను నా పార్లమెంట్ లో కూడా చెప్పా, అంతమంది మహిళలను కించపరిచి వాళ్ళని రకరకాల నానా ఇబ్బందులు పెట్టిన తర్వాత చరిత్రలో మనం చూసాం. 30 సంవత్సరాలు ఆ పాపం ఊరికే పోదు వాళ్ళకి. ఈ జనరేషన్ అంతా కూడా గుర్తు పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ జనరేషన్ అంతా కూడా వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దందాలు 30 సంవత్సరాలు ఇప్పుడు ఉండే జనరేషన్ అంతా కూడా గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు 10 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ నుంచి మొత్తం 90 సంవత్సరాల వయసు వరకు కూడా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారు. అంత తొందరగా మర్చిపోయే వాళ్ళు కాదు మన వాళ్ళు. ఇప్పుడు అమరావతి చాలా స్పీడ్ గా అవుతుంది. 2028 ఆగస్టు సెప్టెంబర్ నాటికో అనుకున్న అవసరమైన అన్ని నిర్మాణాలు పూర్తి అయిపోయి పూర్తి రాజధాని రూపం వస్తుంది. డెవలప్మెంట్, హోటల్స్, ఇన్స్టిట్యూట్స్, లేకపోతే ఇంకోటి అవి వేరే రకంగా జరుగుతాయి. బట్ యాక్టివిటీ అంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ అనేది ఒక రకంగా జరుగుతుంది కదా. దీనికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడంలో కేంద్రం ఏ మేరకు సమకూరుస్తోంది? చెప్తాను వెంకటేశ్వర గారు. చాలా, ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల. ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం కానీ, స్టేట్ ఫండ్స్ కానీ, బ్యాంకులు, వరల్డ్ బ్యాంకు, హడ్కో ఇచ్చిన రుణాలన్నీ కూడా ఉన్నాయి కదా. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను.
ఒక ఎకరా దాదాపు ఇప్పుడే 40,000 నుంచి 60,000 వరకు గజం పలుకుతుంది. అవును. ఒక ఎకరా అక్కడ 20 కోట్ల రూపాయలు కాస్ట్ అవుతుంది. 100 ఎకరాలు అయితే ఎంత కాస్ట్ అవుతుంది? ఒక ఎకరా 20 కోట్లు అంటే 100 ఎకరాలు అంటే 2,000 కోట్లు అవుతుంది. అవును. 5,000 ఎకరాలు వేసుకోండి, ఎంత అవుతుంది? ఎక్కడికి పోతుంది? 10 లక్షల ఒక ల్యాండ్ ఇప్పుడు డెవలప్ చేయమంటే ఇప్పుడు 50,000 కోట్లు పెట్టి డెవలప్ చేసే అయిన తర్వాత ఎకరా 50 కోట్లకు తక్కువ 50 కోట్లకు పోతుంది. 1000 ఎకరాలు అంటే అదే 50,000 కోట్లు. 2,000 ఎకరాలు అంటే 1,00,000 కోట్లు అవుతుంది. అప్పుడు ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూస్తున్నాం కదా, 200 కోట్లకు పోయింది. అప్పుడు సెల్ఫ్ సస్టైనబిలిటీ వస్తుంది ఆ క్యాపిటల్ కి. ఆ క్యాపిటల్ కి సెల్ఫ్ సస్టైనబిలిటీ వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 100 పిఎస్సీలకు పైగా అక్కడ ల్యాండ్ తీసుకొని వాళ్ళ ఆఫీసులన్నీ వస్తున్నాయి. ఒక 7-8 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి, కాలేజీలు వస్తున్నాయి, మంచి మంచి యూనివర్సిటీలు వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, చాలా ఆఫీసులు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ వస్తుంది. కోటి పెరిగిపోతుంది, మల్టీప్లెక్స్లు వస్తున్నాయి. ఇవన్నీ పెరిగిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ ఎవరు చేయాల్సిన అవసరం లేదు, దాని ప్రకారం అది ఆటోమేటిక్ గా సెల్ఫ్ జనరేట్ చేసుకుంటూ పోతుంది. అయితే ఇక్కడ ఇంత మనకు కూడా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా ఆంధ్రులు అంటేనే మంచి ఇంటెలిజెన్స్, బాగా బిజినెస్ చేస్తారు, లేకుంటే బాగా టెక్నాలజీ తెలుసు, అన్ని నైపుణ్యాలు వాళ్ళకు ఉన్నాయని తెలిసిన వాళ్ళకి క్యాపిటల్ లేదని చెప్పుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అటువంటిది ఈ రోజులతో అన్ని మనకు మంచి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇంత జరుగుతోంది, ఒకవైపు వైజాగ్ని చాలా స్పీడ్గా మీరు డెవలప్ చేస్తున్నారు, మీరు కూడా చాలా సెల్ఫిష్గా తయారయ్యారు. మీరు తీసుకెళ్ళి అంత పెద్ద ఆర్సిలర్ మిత్తల్ ప్లాంట్ తీసుకెళ్ళి మీరు అనకాపల్లిలో పెట్టుకున్నారు మీ కాన్స్టిట్యున్సీలో. తర్వాత ఇంకోటి హైడ్రోజన్ ఇది ప్లాంట్ అక్కడ పెట్టారు. తర్వాత గూగుల్ డేటా సెంటర్ని దాన్ని విపరీతంగా వస్తున్నాయి. లేదు, నేను వద్దనడం లేదు సార్, నేను వద్దనడంలా, విపరీతంగా పెడుతున్నారు. ఆయన మొన్న ఏదో మీటింగ్లో ధర్మాన ప్రసాదరావు గారు అంటారు, ఏంటయ్యా బాబు మీరు అంతా అమరావతి అంటారు, మా వైజాగ్ని మా ఉత్తరాంధ్రని ఏం చేస్తానని ఆయన అంటారు, మీరేమో మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. సో ఏంటి దీని మీద మీ రిప్లై ఏంటి? అది ధర్మాన ప్రసాద్ మాట కాదు. జగన్మోహన్ రెడ్డి మీరు డెవలప్మెంట్ అంతా ఏదో విధంగా మాట్లాడి మీరు ఆపించండి, ఇన్వెస్టర్స్లో ఒక భయాందోళన కలిగించండి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఏమైపోయిందంటే వెంకటకృష్ణ గారు, కూటమి ప్రభుత్వం మనకు అండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఒక విజనరీ ముఖ్యమంత్రి ఉన్నారు, దానికి తోడు కోఆర్డినేట్ చేసేదానికి లోకేష్ గారు ఉన్నారు, మొత్తం అంతా అక్కడ చూసుకున్నానికి క్లియరెన్స్లు కానీ దానికి కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ కాంబినేషన్ అనేది ఏ రాష్ట్రానికి కూడా కుదరదు. దానికి ముఖ్యంగా ఏంటంటే మా అనకాపల్లిలో అక్కడ వాతావరణం ఉంది, సముద్రం ఉంది, పక్కన ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే లైన్ ఉంది, హైవే ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి, మంచి ప్రజలు ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బ్రహ్మాండంగా అవుతుంది. ఇప్పుడు దాదాపు 2.5 లక్షల మంది మా అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అది 5 లక్షలకు చేరుతుంది చూడండి. అట్లా అదే కాకుండా ఇంకా ఇప్పుడు డేటా సెంటర్స్ వస్తున్నాయి. అవును, మన కాకినాడలో అమ్మోనియా వస్తుంది, అల్యూమినియం వస్తుంది. అట్లా ఒక్కొక్క జిల్లాలో ఎత్తుకుంటూ పోతే ఈరోజు భారతదేశంలో ఈరోజు పార్లమెంట్లో నడుతున్నారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారు, ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది, ఇంత ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకా కూడా మంచి రోజులు రావాలా, ఈ రాష్ట్రం బాగుండాలా, మళ్ళీ నేను అధికారంలో రావాలని కోరుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏం రాకూడదు, ఇదంతా వస్తుంది, నేనే ఆర్సిలర్ తెచ్చాను, నేనే ఆంధ్రప్రదేశ్ని కనిపెట్టాను, ఇని రకరకాలుగా చెప్తున్నాడు. అవును, అది కూడా అన్నారుగా వాళ్ళు. ఎడిదిరిగి లోకేష్ గారి దాకా ఒక సెటైర్ వేశారు ఈ బిల్లు మీద. జగన్మోహన్ రెడ్డి స్పందన మీద మీ రియాక్షన్ ఏంటని అడిగితే, అందుకే నేను ఒకటి అడగబోతున్నా మీ ద్వారా, మీడియా ద్వారా, అయ్యా బాబు ఇంకా మాకు చాలా ఇండస్ట్రీస్ వచ్చేట్టున్నాయి, నువ్వు ఏమేమి ముందు చెప్పినా ఓ లిస్టు పడాయి, అన్ని ఫౌండేషన్ వేసినాక నేను చెప్తాను కనుకన్నా నువ్వు ఏమేమి మాట్లాడినావో ఏమేమి వస్తాయో ముందేమో చెప్పు,
చెప్తే అవి కూడా ఫాలోఅప్ చేయండి. ఆయన ఏమేమి అడిగినాడో అవి ఫాలోఅప్ చేయని అవసరమైతే ఈయన కూడా వెంట పెట్టుకెళ్ళండి. ఇగో ఈయనే మాట్లాడాడు బాబు తీసుకొచ్చామని. కాదు మేము ఫౌండేషన్ వేసిన తర్వాత నేనే చెప్పాను, నేనే దావోస్లో మాట్లాడాను, నేనే బాంబేలో మాట్లాడినాను అనకుండా నువ్వు ఇవన్నీ నేను మాట్లాడాను కాబట్టి ఇవన్నీ వస్తాయని ఒక లిస్ట్ ఇవ్వు చూద్దాం. అవును. సో ఇవాళ ఒక ఆసక్తికరమైన టైం పాస్ అయింది వాళ్ళే. అవును, ఆసక్తికరమైన సన్నివేశం ఏంటంటే రాజ్యసభలో కూడా చాలాసేపు జరిగింది, ఎక్కువ టైము అందరు మాట్లాడారు. లోక్సభలో బీఆర్ఎస్కి ప్రాతినిధ్యం లేదు కాబట్టి రాజ్యసభలో వాళ్ళు ఉన్నారు. ముందు కేఆర్ సురేష్ రెడ్డి గారు మాట్లాడినా అసలు అమరావతి చట్ట సవరణకి మద్దతు మీద ఆయన మద్దతు ఇస్తున్నారా లేదా ఆ విషయం చెప్పకుండా తెలంగాణ ఇష్యూస్ మాట్లాడారు. ఓకే, తెలంగాణ ఇష్యూస్ మాట్లాడుకోవచ్చు. ఇది మాట్లాడకపోయేసరికి కప్పదాటు వైఖరితో వైసీపీ బాటలోనే ఉన్నారేమో వీళ్ళు కూడా అనిపించింది. తర్వాత వద్దిరాజు రవిచంద్రన్ మాట్లాడినప్పుడు హృదయపూర్వకంగా మద్దతు పలుకుతున్నామని చెప్పేసి ఆయన అన్నారు. అమరావతి రాజధాని అనే విషయంలో చట్ట సవరణకి బీఆర్ఎస్ హృదయపూర్వకంగా మద్దతు పలుకుతున్నాం అన్న దాని మీద మీ రియాక్షన్ ఏంటి రమేష్ గారు? అంటే దీంట్లో ఎవరైనా కూడా ఒక ఈ జ్ఞానోదయం లేని జ్ఞానం లేని వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు అందరూ కూడా ఈరోజు భారతదేశంలో ఏ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించింది ఒక్క పార్టీ చెప్పానండి, వీళ్ళు ఒక్కరు తప్పితే. అంటే వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ ఉంది ఇక్కడ ఉండే మెంబర్లకి. కాకపోతే నాయకుడు అట్లా ఉన్నప్పుడు మనం తప్పదుగా ఏమీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత నాకు చాలామంది ఫోన్లు, వాళ్ళ పార్టీలోనే పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఎందుకు మనము అందరం చెప్పుకుంటే మొత్తం మునిగిపోతాము, మనం కూడా సీట్లు పెరుగుతున్నాయి, ఏదో ఒక దారి చూసుకుందాము అనే ఆలోచనలో వచ్చేసారు వెంకటకృష్ణ గారు. ఏమన్నా వేరే కొత్త ఆలోచనలు ఏమన్నా చెప్తున్నారా? అంటే మాట్లాడుతుంటారు కదా మాతో అందరూ కూడా, ఏం చేయాలా మేము, మాకు ఇట్లుంటే మాకు భవిష్యత్తు లేదు, ఇప్పుడు ఎట్లా సీట్లు పెరుగుతున్నాయి దేశమంతా కూడా, మేము కూడా ఇటు బీజేపీనా లేకుంటే జనసేననా టీడీపీనా, అంటే ఒక్కొక్కరికి లోకల్లో మళ్ళీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి అందరూ ఆలోచనలో పడ్డారు. ఇది మీరు సీట్లు పెరుగుతున్నాయి అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ ఆఖరిలో, ఈ సీట్ల పెంపు అదే డీలిమిటేషన్ 2029 సార్వత్రిక ఎన్నికలకి కదా ఇంప్లిమెంట్ అవుతుంది. మరి దానికంటే ముందు ఎన్నికలు జరిగే తెలంగాణ లాంటి రాష్ట్రాల పరిస్థితి ఏంటి? డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ అవుతుందా, ఎలా అవదా? ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది జేపీసీ జరుగుతుంది, నేను కూడా జేపీసీలో మెంబరు, దానికి కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటే కావాలి. రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరినీ ఒక కన్సెన్సస్ తీసుకొని 2/3 మెజారిటీ కావాలి కాబట్టి కొన్ని పార్టీలు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అవి కూడా వస్తే 1 నేషన్ 1 ఎలక్షన్ ప్లస్ డీలిమిటేషన్ ప్లస్ మహిళా బిల్, ఈ 3 కలిపి అన్ని జరిగే అవకాశం. అంటే ఇప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రం 6 నెలలు ముందు జరుగుతుంది కదా, పొడిగించే అవకాశం ఉందా వాళ్ళ పదవీ కాలాన్ని? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు 6 నెలలు అట్లా అంటే బిల్లులో ఏ విధంగా తీసుకొస్తారో చూస్తాం. నాకు తెలిసినంతవరకు జేపీసీలో లీగల్గా చాలా మంది రిటైర్డ్ చీఫ్ జస్టిస్లు, ఈ మధ్య రిటైర్డ్ అయిన చీఫ్ జస్టిస్లు, చాలా సీనియర్ అడ్వకేట్స్, పొలిటికల్ పార్టీసు అందరితో కూడా మాట్లాడి మేము పిలిచి జరుగుతుంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒకవేళ ఎవరికైనా పీరియడ్ అయిపోతే అక్కడ గవర్నర్ ఉంటుంది కదా, గవర్నరు రూల్ చేయొచ్చు, లేకుంటే అదే గవర్నమెంట్ని కేర్ టేకర్గా తీసుకోవాలన్నా అనేది ఇంకా చర్చల్లో ఉంది. అదే దాని మీదే ఒక ఇది ఉంది. కానీ రాష్ట్రపతి పాలన పెట్టడం అంటే మళ్ళీ అది అన్డెమోక్రటిక్ అవుతుంది కదా, ఉన్న ప్రభుత్వాలే పొడిగిస్తే బాగుంటుంది అనే చర్చ కూడా ఉంది. ఓకే, జేపీసీ ఏం చేస్తో చూద్దాంలేండి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. జేపీసీ పార్లమెంటు తీసుకోవాలి. అదే థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది సీఎం రమేష్ గారితో అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో స్పెషల్ డిబేట్. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ చేసిన చట్ట సవరణకు సంబంధించిన అంశాలు వారితో మాట్లాడాం. ఇక అమరావతిలో సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి, నిన్నటి నుంచి జరుగుతూనే ఉన్నాయి, ఇంకా కొన్నాళ్ళ పాటు జరుగుతూనే ఉంటాయి.
ఇంకా ఎలాంటి వార్తలు వింటామో చూస్తామో చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.